మంచిర్యాల జిల్లాలోని యువతకు డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల పట్ల అవగాహన సదస్సు నిర్వహించిన మంచిర్యాల డీసీపీ భాస్కర్. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి, ఎన్ని ఇబ్బంది ఉన్నా 100 డైల్ కాల్ చేయండి. మీ ఇంట్లో మీ పిల్లలకి ఇట్లా ఎవరైనా గంజాయి లాంటిది కానీ ఏదైనా మత్తు పదార్థాలు కానీ, ఈవెన్ ఇంటర్ 10వ 11 చదువుతూ కూడా చాలామంది పిల్లలు ఆల్కహాల్కు ఫస్ట్ అలవాటు అవుతున్నారు, బీర్లకి ఇట్లా. అట్లాంటిది ఏదైనా ఇష్యూ ఉన్నా మాకు 100 డైల్ కాల్ చేయండి, లేకపోతే మా ఆఫీసర్లకు కాల్ చేయండి, మేము వస్తాము. మీ పిల్లవాడు నిజంగా గంజాయి తాగుతున్నా కానీ కేసు పెట్టనని చెప్తున్నాను మీకు. మీ తల్లిదండ్రులే ముందుకు వచ్చి చెప్తే మీ పిల్లవాడి మీద కేసు పెట్టాం. ఆ పిల్లవాడిని మంచిగా డాక్టర్ దగ్గర తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇప్పించేసి వాడిని మంచిగా మారుస్తాం. వాడికి ఎవడైతే గంజాయి అమ్ముతాడో వాని మీద కేసు పెడతా. మీ పిల్లవాడికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రేపు ఉద్యోగానికి ఇప్పుడు కొంతమంది చాలామంది భయపడేందంటే ఇంటర్ డిగ్రీ చదివే పిల్లలు ఉంటారు, పోలీసుకి చెప్తే కేసు అయితే మళ్ళీ తల్లిదండ్రులం అయ్యుండి మా పిల్లోడి మీదనే మేము కేసు పెడుతున్నామా అనే భయంలో ఉంటారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, మీ పిల్లవాడి మీద కేసు పెట్టాం. మీ పిల్లవాడిని మార్చడానికి మా తోడు పాటిస్తాం. మంచి హాస్పిటల్ తీసుకువెళ్తాము, డాక్టర్ దగ్గర తీసుకెళ్తాము, అతన్ని మంచిగా తయారు చేస్తాం. లేదు అని మీరు నిర్లక్ష్యం వహిస్తే ఏదో ఒక రోజు మీ ప్రాణాలకే ముప్పు అవుతారు. చాలా వరకు కాల్స్ వస్తున్నాయి, అట్లా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు. ఆల్కహాల్ తాగే బీరుకు కానీ విస్కీకి అలవాటైన వాళ్ళు కానీ గాంజాయికి అలవాటైన వాళ్ళు కానీ ఇట్లాంటిది ఉంది. కాబట్టి మీ ఇళ్ళల్లో అలాంటి వాళ్ళు ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళు ఉన్న సమాచారం ఇవ్వండి. ఖచ్చితంగా వాళ్ళని కేసు కాకుండా చూస్తాము. ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తాము. కాబట్టి ప్రజలు సహకరించాలి. మరొక్కసారి నేను క్లియర్గా చెప్తున్నాను, ఇక్కడ ఉన్న యూత్కి కూడా ఎట్టి పరిస్థితుల్లో తెలిసి తెలియక చేసిన నేరం ఏదైనా నేరమే. నాకు తెలియలేదు సార్, నన్ను పిలిస్తే పోయినా, నా ఫ్రెండ్ రైల్వే ట్రాక్ పక్కన లేకపోతే మెయిన్ రోడ్లో లేకపోతే కాలేజ్ రోడ్లో బర్త్డే కేక్ కట్ చేసుకోవడానికి పోయినా వాడు గంజాయి తెచ్చింది నాకు తెలియదు, లేకపోతే వాడు అవతల ఒకరిని కొట్టడానికి పోయింది నాకు తెలియదు అని అంటే అట్లా ఏడిచి మా దగ్గర ఉన్న వాళ్ళు జైలుకు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా చట్టం ఒప్పుకోదు. కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావు, ఎటు పోతున్నావు అనేది కొద్దిగా దిమాగ్ పెట్టుకొని, కాన్షియస్ పెట్టుకొని, ఏ టైంలో రమ్మన్నాడు, ఎటు పోతున్నావు ఏందనేది చూడాలి. అది అట్లా చాలామంది ఇంజనీరింగు డాక్టర్లు చదివే వాళ్ళు కూడా ఫ్రెండ్స్ సాహసంతో పోయి మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు హైదరాబాద్లో బర్త్డే పార్టీ కానీ పోయి రేవ్ పార్టీలో ఇరికిపోతారు. అందరు రేవ్ పార్టీ అని తెలియదు, అందులో ఒక్కడికో ఇద్దరో దొంగ ఉంటాడు. కానీ అక్కడ పోయిన 10 మందిని 20 మందిని పట్టుకొచ్చేస్తాం. సో అట్లాంటివి చూడాలి. మీ పిల్లలకు జాగ్రత్తగా చెప్పండి. మీకు కూడా నేను హెచ్చరిక చేస్తున్నాను. ఈ రౌడీస్ ఇట్లాంటి వాళ్ళ లిస్టుని చూడండి. వాళ్ళు చేసిన ఒక తప్పుకు ఇప్పటి వరకు శిక్షిస్తారు, ఇంకా 10 సంవత్సరాలకు కూడా ఇదే శిక్ష వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు మంచి ప్రవర్తన ఉండి మంచిగా ఉండి వాళ్ళు గతంలో మళ్ళీ మంచి పని చేసుకుంటున్నారు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదంటే అప్పుడు రౌడీ షీట్ ఎత్తేస్తాం తప్ప ఇది కంటిన్యూషన్ ఉంటుంది. కాబట్టి నేరాల్లో పాల్గొనొద్దు, తెలిసి తెలియక నేరాలు చేయొద్దు, పోలీస్ రికార్డులకు ఎక్కొద్దు, మంచిగా ఉండాలి, మీ కుటుంబాలతో ఉండాలి, పోలీసుకు సహకరించండి.